హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గురుశ్రీ. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? సో ఈసారి అయితే నేనైతే ఉపవాసం లేను, మా పెద్ద పాప ఉంటానండి. సో తను ఉందన్నమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పూజ చేసుకున్నావా? జేజకి దండం పెట్టేసుకున్నావా? చెప్పు. అందరికీ హ్యాపీ శివరాత్రి. నేను మీ అభయరామ్. హ్యాపీ శివరాత్రి మాష పాప. హ్యాపీ శివరాత్రి మాష పాపలు. ఇంకా ఈవినింగ్ 6 అయితే అవుతుంది టైమ్. ఇంకా మా పాప మళ్ళీ నెక్స్ట్ కూడా స్నానం చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసిందనమాట. ఉపవాసం వదలాలి కదా, సో తన కోసం అయితే నేను హెల్ప్ చేస్తున్నాను. ఫ్రూట్స్ అవన్నీ కట్ చేయించి పెట్టాను అనమాట. మేము బెల్లం పానకము, కొబ్బరి నీళ్ళు అండ్ ఖర్జూరము, ఇంకా బనానా, వాటర్ మెలన్ ఇలా తీసుకుంటామన్నమాట. ఫస్ట్ అయితే కొబ్బరి నీళ్ళు తాగి ఉపవాసాన్ని వదిలేస్తామన్నమాట. ఇంకా నేను తనకి చెప్తున్నాను ఇలా మొక్కాలి, తర్వాత వాటర్ తాగాలి, తర్వాత ఖర్జూరం తినాలి అని చెప్తున్నాను. యాక్చువల్గా తను ఉంటుంది ఉపవాసం అని నేను అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. బట్ తనకి భక్తి చాలా ఉంది చెప్పాలంటే. తను ఉంటాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో వండింది, ఇంకా తర్వాత తనదైతే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా అయితే అయ్యిందండి మా ఇంట్లో శివరాత్రి పూజ. అండ్ ఇది ఫస్ట్ ఇయర్ అనమాట నేను మా పాపకి శివరాత్రి పూజ మొత్తం చెప్పడము. తనైతే అన్నీ ఖచ్చితంగా పాటించింది. ఇంకా ఐ హోప్ మీ ఇళ్ళలో కూడా శివరాత్రి పూజ చాలా బాగా జరిగి ఉంటుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.